మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాను. అదే మా మమ్మీని పిలువురా. నువ్వు వంట నీకు రాదు అనుకుంటే నీకు రాదు, అంతే. వస్తుంది అనుకుంటే వస్తుంది. రాదనే అనుకుంటున్నా. ఎర్రగా ఉంటే మంచి మొగుడు వస్తాడంట. ఇంకెవడొస్తాడు? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏంటి మా ఇవాళ స్పెషల్? ఈరోజు మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. అది ఇప్పుడే అయ్యగారు వస్తున్నారు. సో సత్యనారాయణ స్వామి వ్రతం ఇంతకుముందు మేము చేసుకోలేదు, కలిసి పెళ్ళి అయిన తర్వాత చేసుకున్నాము. పెళ్ళి చేసుకున్న నెక్స్ట్ డే మళ్ళీ ఇప్పుడే చేసుకుంటాం కలిసి. సో ఇది డెకరేషన్. ఇది మొత్తం నేనే చేసా గైస్, మొత్తం మందే ఇదంతా. మొత్తం అబద్ధాలే. నందు చేసింది, నందు సగం సగం, నందు సగం చేసింది, సగం చింటూ చేశాడు. అది మొత్తం చింటూ చేశాడు అనేది అబద్ధం. అది మ్యాటరు. ఇక్కడ ఉన్నాయి గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్. నందు తెప్పించింది ఇండియా నుంచి. నందు రెడీ అవ్వా? ఎప్పుడు లేటే గైస్, ఎప్పుడు లేటే. ఇది చూడు. వా గైస్, ఇంకా టైం ఉందంట. ఇదిగోండి మొత్తం ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా వస్తున్నాయి ఐటమ్స్, ఇంకా ప్యాక్ చేయలేదు. పెరుగు, ఉలవచారు, ఇందులో దోసకాయ ముక్కల పచ్చడి, అందులో పులిహోర, ఇందులో పప్పు, రస్మలాయ్. గైస్ ఎంట్రన్స్. వావ్, అమేజింగ్. ఇలా ఇదొక కార్పెట్, అదొక కార్పెట్, ఇవన్నీ ప్రసాదాలు. ఏది ఇదా? ఇది పైకుంది, ఇది కిందికి ఉంది. గైస్ ఇలా ఉంటది పరిస్థితి పెళ్ళైతే. ఎంత బాగున్నావు నువ్వు ఇది సరిగ్గా పెట్టలేదు. చాలా బాగున్నా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ 4 months తర్వాత మేము షూట్ చేస్తున్నాము ఈ వీడియో. ఇవాళ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం. సత్యనారాయణ స్వామి వ్రతం అన్నమాట. సో చాలా హడావిడిగా ఉంది, కానీ ఇంత హడావిడిలో కూడా నేను వ్లాగ్ తీస్తున్నాను. అన్ని డీటెయిల్ గా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే శారీ బాత్రూమ్ బయటకి వెళ్ళి చూపిస్తాను. బాయ్. చాలా హడావిడిగా ఉంది మాకు. చింటూ అయితే కొత్త పెళ్లి కొడుకు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు. అది ఆ మాత్రం ఉండాలి. ఎవరు అమ్మాయి అనేది పాయింట్. అయిందా? బాగైందా? అమ్మో, ఓకే, ఇప్పుడు తీసి పెట్టు. దీన్ని ఏం చేయాలి? ఇది ఇక్కడ పెట్టు, తీయి. నాకు అర్థమైంది. పెట్టుకురా. నేను రెడీ అయిపోయి 1 hour అయింది, ఇంకా రెడీ అవుతుంది. ఇక్కడ పెట్టు, ఇక్కడ పైన. ఆ జుట్టులో పెట్టాలా? పైన మళ్ళీ మరి జారుతుంది, ఎందుకంటే ఆ హెయిర్ ఇలా ఉంది, టైట్ అయింది రా గలీజ్. అదే నీకు అర్థం బా. హెయిర్ అంతా నాశనం. అదే మా మమ్మీని పిలువురా. ఏంది ఇక్కడ పిలకలాగా వచ్చింది నా హెయిర్. ఒక నిమిషం చింటూ. అత్తయ్య నా వల్ల కాదు. గైస్ బాయ్. 4 సాయంత్రం 4 మొదలెట్టింది, 7 అయింది. 4 నేను అక్కడ వంట చేస్తున్నా. నువ్వు వంట ఒక్కడ కూడా నమ్మలే వీడియోలో. మైండ్ ఏం పని చేయట్లేదు. సో ఈ వ్లాగ్ ఎలా వచ్చినా కూడా ప్లీజ్ చూడండి, బికాస్ మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి. వ్లాగ్ ఎంత హడావిడిలో కూడా చాలా కష్టంగా ఉంది షూట్ చేయడానికి. బట్ ఎనీవేస్ వీఆర్ షూటింగ్. అండ్ చాలా మంది డీటెయిల్స్ పెట్టట్లేదు, నువ్వు శారీ అది ఇది అన్నారు. సో అవన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పుడు చెప్తున్నాను. నాకు శారీ నడవడానికి కూడా రావట్లేదు. సో ఈ శారీ శ్రేహా డిజైనర్ స్టూడియో వాళ్ళు చేశారనమాట. నాకు చాలా 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 నచ్చింది. అంటే వాళ్ళే వీవింగ్ కూడా చేస్తారు, వాళ్ళ దగ్గర వీవర్స్ కూడా ఉన్నారు. బ్లౌజ్ కూడా చాలా నచ్చింది నాకు. శారీ అండ్ బ్లౌజ్ ఈజ్ ఫ్రమ్ శ్రేహా డిజైనర్ స్టూడియో. అండ్ బ్యాంగిల్స్. సో ఈ బ్యాంగిల్స్ అంటే నాకు చాలా 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 ఇష్టం. సో ఈ బ్యాంగిల్స్ కూడా నాకు మాయా క్రియేషన్స్ అనే పేజ్ వాళ్ళు పంపారనమాట. సో యా, చూడండి ఎంత బాగుందో. నా దగ్గర ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి.
మెయిన్ థింగ్ మేము యాక్చువల్లీ రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దాం అనుకున్నాం ఈసారి వరలక్ష్మి రథంకి అండ్ సత్యనారాయణ స్వామి రథంకి కూడా. సో రిటర్న్ గిఫ్ట్స్ గురించి నేను చాలా మెయిన్ అనమాట, ఎందుకంటే చాలా మందికి రిటర్న్ గిఫ్ట్స్ అవసరం అవుతుంది కాబట్టి. నేను ఇది సత్యనారాయణ స్వామి రథం రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. సారీ పీకేసాను, బట్ ఇలా మొత్తం ప్యాక్డ్గా పంపించారు వాళ్ళు. క్లే అండ్ పేస్టల్స్ అని చెప్పి ఒక పేజ్ ఇన్స్టాగ్రామ్లో ఉంది. అసలు నాకు నిజంగా చెప్తున్నా కదా, లాస్ట్ మినిట్లో నాకు వాళ్ళు మొత్తం నీట్గా ఆర్గనైజ్ చేసి అప్పటికప్పుడు ఫాస్ట్గా డెలివరీ చేశారనమాట ఆస్ట్రేలియాకి. నాకు 4-5 డేస్లో వచ్చేసింది. సో ఐమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు గిఫ్ట్ చూపిస్తాను. సో క్యూట్ విత్ ప్యాకింగ్ కూడా వస్తుంది గైస్, విత్ ప్యాకింగ్. అండ్ ఇంకోటి చాలా క్యూట్గా పసుపు కుంకుమ అది కూడా పంపారు, అది కూడా చూపిస్తా. ఫస్ట్ ఆకలేస్తుంది బట్ పర్లేదులే, తినగుట్టు పూజ. సో గైస్ ఇది మొత్తం బ్రాస్ మీనాకారి డిజైన్తో స్పైస్ బాక్స్ అనమాట. సో అది షో యూ, పట్టుకోండి, మీరు చూడండి. ఆర్ యు సీరియస్? సో ఇలా ఓపెన్ చెయ్యగానే బాంబ్ లాగా ఓపెన్ చేయగానే ఇలా ఉందన్నమాట. మేమేం డ్రై ఫ్రూట్స్ ఇవేమి వద్దన్నాం. యాక్చువల్లీ వాళ్ళు డ్రై ఫ్రూట్స్ వేస్తా అన్నారు, కానీ ఇక్కడ మాకు ఆస్ట్రేలియాకి డెలివరీ చేయడానికి వాళ్ళు అలౌ చేయరు అనమాట డ్రై ఫ్రూట్స్ ఏది, సీడ్స్ కానీ డ్రై ఫ్రూట్స్, అండ్ దే విల్ నాట్ అలౌ. సో అందుకే నేను డ్రై ఫ్రూట్స్ ఏం అడగలే, ప్లెయిన్గా పంపించమని చెప్పాను. సో ఇలా వచ్చింది స్పైస్ బాక్స్. చాలా క్యూట్ ఉంది, అసలు ఎంత నచ్చిందంటే నాకు. చూడండి, చిన్నగా ఉన్నాయి గిన్నెలు. దీంట్లో పోపు వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీరు ఏదైనా వేసుకోవచ్చు, సోంపు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ చిన్న సోంకే బాగుంటుంది అది. క్యూట్ థ్యాంక్ యూ కార్డ్ కూడా పెట్టాం మేము. సో ఏంటంటే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ taking the time to join us for Satyanarayana Swami Ratham. We are truly grateful for your presence and blessings. You'll always hold a special place in our hearts. So ఇవాళ వచ్చే వాళ్ళందరూ మా చాలా 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 క్లోజ్ వాళ్ళు, చాలా దగ్గరగా ఉన్న పీపుల్ని పిలిచామన్నమాట. సో అంటే లైక్ రియలీ క్లోజ్ టు అవర్ హార్ట్స్. సో అందుకే వాళ్ళ కోసం ఈ థ్యాంక్ యూ కార్డ్ ఒకటి, అండ్ ఈ చిన్ని బ్రాస్ స్పూన్ కూడా వచ్చింది వేసుకోవడానికి. సో యా, దిస్ ఈజ్ ఫ్రమ్ క్లే అండ్ పేస్టల్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు లాస్ట్ మినిట్లో నాకు పంపించారు. సో మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. అదర్ కంట్రీస్కి, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా ఫాస్ట్గా డెలివరీ చేస్తున్నారు, అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. కాదు, నాకు వరలక్ష్మి రథానికి కూడా రిటర్న్ గిఫ్ట్స్ పంపారు, అది కూడా నేను వరలక్ష్మి రథం వ్లాగ్లో చూపిస్తాను. సో యా, దిస్ ఈస్ ద స్పైస్ బాక్స్. చింటూ వాళ్ళ బ్యాచిలర్ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను వాళ్ళకు కూడా ఇస్తున్నాను అనమాట, బికాస్ అవుతాయి మేబీ బికాస్ ఫ్యూచర్ వైఫ్స్ కోసం. సో యా, దిస్ ఈస్ ద ఫైనల్ ప్రోడక్ట్ చూపిరా, క్యూట్ లిటిల్ స్పైస్ బాక్స్. కానీ ఇది ఫైనల్ ప్రోడక్ట్ చూపిస్తాను. సో గైస్ ఇలా వచ్చింది, ఇది అనమాట రిటర్న్ గిఫ్ట్. సో ఇదంతా ప్యాక్ చేశారు వాళ్ళే, ఫ్లవర్ ఇవన్నీ పెట్టారనమాట. సో చాలా నీట్గా ప్యాకింగ్ చేసి చాలా జాగ్రత్తగా. ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ క్లే అండ్ పేస్టల్స్. నేను కింద అన్ని డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ పెడతాను, సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి యూ కెన్ గెట్ దెమ్. క్యూట్ ఉందంటే చూడండి, సో క్యూట్. ఇలా పసుపు కుంకుమ వచ్చింది అండ్ వినాయకుడి బొమ్మ. వరలక్ష్మి రథం అయితే చాలా క్యూట్, నేను చూపిను ఇప్పుడే. అండ్ వాళ్ళు చిన్న నోట్ కూడా పంపారు నాకు. హలో నందు అండ్ చింటూ గారు, హోప్ దిస్ నోట్ ఫైండ్స్ యూ గ్రేట్. యూ గైస్ ఆర్ రియలీ మేకింగ్ ఎ బిగ్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్స్. వెన్ ఎవర్ వి ఫీల్ స్ట్రెస్, యువర్ వీడియోస్ ఆర్ చిల్ పిల్ ఫర్ us. We want to take a moment to say big thanks to you both. Lots and lots of love and power to you. Keep doing all the very best. We love you. Prasanna Vishal, Clay and Pastels. Thank you so much. This means a lot. అసలు ఈ కార్డ్ నేను చదవకూడదు అనుకున్నా, బట్ చదవకపోతే ఎట్లరా మీ అందరికి కూడా షేర్ చేసుకోవాలి. అంటే నేను చదివాను, నాకు పర్సనల్గా అలా ఉంచుకోవడం ఇష్టము, బట్ పర్లేదు, మీరందరూ కూడా నా పర్సనల్ కాబట్టి మీతో షేర్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు, ఇప్పుడు పూజ స్టార్ట్ అవుతుంది అనమాట. సో చాలా మంది వచ్చారు. ఎంత వెళ్ళిపోతున్నాం, హాయ్ చెప్పవా? హలో. ब्रह्मामुरारी विभ्रांतकारी भानुष शिव उदोष प्रचार पुष्ट शुक्ल सिद्धांत की सर्वे కొంచెం వెయిట్ చాలా
నవమౌక్తికం గణతలే వేణుకరేణం గణం సర్వాంగమరిచందనం సురేతం గంధేజ ముక్తావళి గోపశ్రీ. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. సో చాలా హడావిడిలో ఉన్నాను నేను, అయినా కూడా వ్లాగ్ చేస్తున్నాను. సో ఇవాళ వరలక్ష్మి వ్రతం అనమాట. మేము ఈ 2 వ్లాగ్స్ దీంట్లోనే పెడదామని అనుకున్నాం, బికాజ్ చాలా చిన్న వ్లాగ్ కాబట్టి, మినీ వ్లాగ్ కాబట్టి. ఇవాళ వరలక్ష్మి వ్రతం. నేను ఫాస్ట్గా తలస్నానం చేసాను. మమ్మీ వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు చాలా హెల్ప్ అవుతుంది, లేకపోతే అలా అనుకోకూడదు. నేను చూపిస్తాను అమ్మవారిని ఎలా రెడీ చేశాను. నేను నా సొంత చేతులతో డెకరేషన్ చేశాను, అమ్మవారిని చేశాను, అన్నీ నేనే చేసుకున్నాను. ఓన్లీ ప్రసాదాలు మాత్రమే మమ్మీ హెల్ప్ చేస్తున్నారు. సో గైస్, ఇదే అనమాట డెకరేషన్. అమ్మవారి శారీ కూడా నేనే కట్టాను, ట్రై చేశాను నాకు వచ్చినట్టు. బట్ ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు. డాడీ ఏం చేస్తున్నావు డాడీ? ఏం లేదమ్మా, ఇక్కడ ఇవన్నీ చూస్తున్నా, ఇవన్నీ ఏమేమి చేసింది మమ్మీ అని చూస్తున్నా. నువ్వే ప్రసాదాలు చేస్తున్నావా? ఏం చేయట్లా, మమ్మీ చేస్తుంటే చూస్తున్నాను. చూస్తా అమ్మ. దీంట్లో ఏం వేస్తున్నావు? పూర్ణాలమ్మా, పూర్ణాలు వేస్తుంది. సో పూర్ణాలు వేస్తుంది వేసిన మమ్మీ. ఓం యజ్ఞేన యజ్ఞమయనంత దేవాః యత్ర పూర్వేశ అధ్యాసంత దేవాః గణపతిం యథాస్థానముద్వాసయ. భక్తులు ఎవరికైనా అంటే మీరు వాడుకోవచ్చు. సమారభే ముక్కు పట్టుకోండి. ఓ మంగళ యాగ్రేణ అసిగాగ్రే. చెయ్యి ఎప్పుడు పైకి ఉండకూడదు. మంచిగా దీవించుతాను. ఫైనలీ డన్ విత్ పూజ. మా డాడీ పులిహోర కలుపుతున్నారు ఇక్కడ. చింటూ ఇప్పుడే చింటూ పూజ అయింది. పూజ అయింది కాబట్టి తినాలి నందు. పూజ అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఇదంతా మళ్ళీ క్లీన్ చేసేసుకొని ఈవినింగ్ కోసం మళ్ళీ పెట్టుకోవాలి. ఇది నేను ఈవినింగ్ కట్టుకునే చీర. ఏం అడుగుతున్నాము మమ్మీని? దేవత తినేసి ఉంటది కదా ఈ పాటికి, తినొచ్చా అని. పూర్ణాలు అంటే నిజంగా పెట్టిన వెంటనే తినేస్తారు వాళ్ళు ఫాస్ట్ గా. నీలాగా స్లోగా తింటారా ఏంటి? జరుగు. మా మమ్మీ అన్ని చేసిన ప్రసాదాలు దానికే అల్లకల్లోలం అయిపోయింది. జస్ట్ ఆడ కూర్చొని నువ్వు చేయడానికి అల్లకల్లోలమైంది వాళ్ళ. ఎక్కువ చేతులు ఉప్పుని మాట్లాడుకో, మూతి పగిలిపోద్ది. ఎక్కువ చేయకు. ప్రసాదం తిను. నాకు ఫస్ట్ ప్రసాదం నాకు పెట్టాలి, తర్వాత నువ్వు తినాలి. ఈ మాత్రం కూడా తెలియదు గైస్. పని చేసింది నేను, అలసిపోయింది ఇంకొకళ్ళు. అదే మెంటల్డా. ఇయర్ రింగ్స్ కి సూదిలాగా ఉంటాయి నన్ను అలా అంటే ఇట్లా లోపల కోసుకుపోతాయి, గుచ్చుకుపోతాయి. సర్లే. పని చేసిందంటే మా మమ్మీ మా డాడీ, నువ్వు కాదు. మరి ఎందుకు నువ్వు బిల్డప్ ఇచ్చేస్తున్నావు కెమెరా ఆన్ చేయగానే? పొట్లో సౌండ్స్ అవుతున్నాయి నీకు. ఆకలి. ఎప్పుడేగా చింటూ తిన్నా? అది పొద్దున్న టిఫిన్ది. సో గైస్, చింటూ సౌండ్ అవుతుంది. పొట్టలో గుడి కూడా సౌండ్స్ రావన్నీ. దాని డిజాస్టర్ న్యూస్ ఏంటంటే మా ఇంటికి ఎవరు రావట్లేదు. యాక్చువల్లీ చాలామందిని ఇన్వైట్ చేశాను కానీ ఎవరు రావట్లేదు. బట్ పర్లేదు, ఇట్స్ ఓకే. మా అక్క వాళ్ళు, మా కజిన్స్ ఉన్నారు, సో వాళ్ళకి ఇస్తాను. సో గైస్, నేను గోరింటాకు ఇన్స్టెంట్ గోరింటాకు చేసుకుంటున్నా. మా మమ్మీ నాకు హ్యాక్ చెప్పింది. కొంచెం పిండాలి, కొంచెమే చాలమ్మా. చాలు 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 చాలు. నలుగురు కావాలి ఐరన్ టాబ్లెట్ వేసుకోవాలంటున్నావు ఇంట్లో. మొహం చూపి. సో గైస్, ఇది నేను పెట్టుకుంటున్నాను. ఎలా వస్తుందో తెలీదు, బట్ పండుతా కూడా నాకు తెలియదు గైస్. నైటే చేయాలి పని ఇది. ఎవడైనా హస్బెండ్ పెడతాడు, నువ్వేం చేస్తున్నావు? రాదు. రాదు అనేది ఏమి ఉండొచ్చు ఇంటూ, అన్నీ ట్రై చేయొచ్చు. నీకు రాదు అనుకుంటే నీకు రాదు అంతే, వస్తుంది అనుకుంటే వస్తుంది. రాదనే అనుకుంటున్నా. అదేంటి చందమామ కాదా ఇది? అది చందమామ ఏంట్రా? హాఫ్ చందమామ, హాఫ్. అలా ఉండదు. మరి ఎట్టుంటది? ఉంటుందిరా, ఇట్లనే ఉంటుంది. ఓరాక్షన్ కొట్టదు, ఇట్లనే ఉంటుంది చందమామ. అసలు పండుతుందా లేదా అనేది పెద్ద పాయింట్. ఫస్ట్ టెస్ట్ చేయొచ్చు కదా ఒక దగ్గర వేసుకొని. ఎక్కడ వేసుకోవాలి? నీ మొహం మీద ఏమంటావా టెస్ట్ ఈ చేయడానికి? చేతికి వేసావు కదా. గైస్, ఇవాళ పొద్దున్న లేచాక టార్గెట్ సెట్ చేసుకుంది. లేచింది ఇవాళ చింటూ కథం పని పట్టాలని సెట్ చేసుకుంది.
ఫుల్లీ అకంప్లిష్ చేసేసింది. ఓవర్ యాక్షన్ కొట్టకు, అర్థమవుతుందా? ఇది ఇప్పుడు ఇటు తెచ్చేసాం అనుకో, ఓ ఇంకా అవ్వలేదు అది, ఇంకా అవ్వలేదు టార్గెట్. ఇది లిప్స్టిక్ వేసుకోవచ్చు అనుకుంటా, పండుతుందా? పిచ్చి పలు రకాలు, పచ్చి కూరగాయలు పలు రకాలు అంటున్నా. నువ్వు కూడా పెట్టుకోవచ్చు కదా నా కోసం. నాకొద్దు. ఏమైతే బాయ్స్ కెన్ ఆల్సో పుట్ మెహందీ. నువ్వు పెట్టుకో ప్రస్తుతానికి. కింద పడుతుంది, అస్సలు పోదు నాన్న కింద పడితే. మరి పోని కార్పెట్లు ఎందుకు కొన్నావు? ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. ఎందుకు కొన్నావు? ఇదేందా ఇదే? కింద పడకుండా వేసుకో. మీ డాడ్ అలా పెంచలేదా? వేస్ట్. చాలా కష్టం. ఎవరికి? డాడ్ లిటిల్ ప్రిన్సెస్ని పెళ్లి చేసుకుంటే ఇట్లనే మా ఉంటుంది. డాడీ ఇక్కడే ఉన్నా, నీ పేరు చెప్తాను. టీషర్ట్ ఎవడన్నా పూజ రోజు టీషర్ట్ వేసుకుంటే సాయంత్రం వేసుకుంటున్నాం కదా. మూమెంట్ ఆఫ్ ట్రూత్. ఇప్పుడు నేను కడగబోతున్నాను. ఇది వర్కౌట్ అయిందా లేదా అని మీరు చూడండి. కింద నిద్ర వస్తుంది, డిఫరెంట్ కెమెరా తిప్పరా. నిద్ర వస్తుంది. స్లోగా. వాట్? డిసప్పాయింటెడ్. నాకు ఇంకా రెడ్గా కావాలి. ఎర్రగా ఉంటే మంచి మొగుడు వస్తాడంట. ఇంకెవడొస్తాడు? డాడీ వాళ్ళు పడుకున్నారు. ఇది పరిస్థితి. నేను పూజ చేస్తే నాకు మంచి మొగుడు రావాలని చెప్పి ఇది పరిస్థితి. ఇదే మంచి మొగుడు. చింటూ గారెలు అయిపోయినాయా? చింటూ గారెలు ఒకటే లేదు. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివకర్త్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయ నమః. ఓం విష్ణు కళ్ళకు మళ్ళీ దండం పెట్టుకుంటావా? అందరూ వచ్చే పెడుతులే. మీకు చింటూ అవుట్ఫిట్ చూపిస్తా. అసలు అదిరిపోయింది, బాగా కుట్టారు అసలు శ్రేహ డిజైనర్ స్టూడియో వాళ్ళు. ఇదంతా పెయింటింగ్. నేను అడిగాను అనమాట క్రీమ్ కలర్ మీద రెడ్ పెయింటింగ్ కావాలని, బికాజ్ నా శారీకి రెడ్ కాబట్టి చింటూది కూడా రెడ్ వేయించాను. మోడల్ మా ఇద్దరిది మ్యాచింగ్. నేను అంటే మ్యాచింగ్ అని కాదు, చింటూ క్రీమ్ దాని మీద రెడ్ వచ్చింది, సో నాది రెడ్ కాబట్టి నేను వాళ్ళు పెద్ద పుట్టు పెట్టుకున్నా గైస్ ఫస్ట్ టైం. చాలా చిన్నగా ఉంది. బ్లౌజ్ నేను కొంచెం డిఫరెంట్ మోడల్ కుట్టించుకున్నాను. నాకు ఇలా కావాలి అని చెప్పాను అనమాట. అదేంటో నాకు ఆ మోడల్ కూడా తెలియదు. బ్యాక్ మొత్తం ఇలా వింటేజ్ లుక్ లాగా కావాలని అడిగాను అనమాట. సో అదే చేశాను నాకు. గైస్ ఇవన్నీ రిటర్న్ చేసి ఇలా పెట్టుకున్నాను సైడ్కి. సో గైస్ ఇది వరలక్ష్మి రథం రిటర్న్ గిఫ్ట్ అనమాట. సో ఇలా ఫ్లవర్ మొత్తం పంపించారు. ఇప్పుడు లోపల ఏమున్నాయి మీకు చూపిస్తాము. సో ఇలా నెట్ పైన ర్యాప్ చేసి ఇచ్చారు. సో ఇలా చిన్న క్యూట్ కార్డ్ ఇచ్చారనమాట. నాకు అంటే కొంచెం దగ్గర చూస్తే కనిపిస్తుంది, బట్ కొంచెం పెద్ద కార్డ్ అయితే బాగుండేది, బట్ కస్టమైజ్ చేసుకోవచ్చు ఎనీవే. సో ఇది ఒక కార్డ్, అష్టోత్తరం కార్డ్. యాక్చువల్లీ వాళ్ళ చింటూ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది రావాలి, బట్ ఎవరు రాలే. వాళ్ళందరికి పంపిద్దామని పెట్టాను అనమాట. ఒక బ్లౌజ్ పీస్, బ్యాంగిల్స్. ఇది నా ఫేవరెట్, ఇది మీకు చూపిస్తాను. ఇది చిన్న క్యూట్ కుంకుమ బర్ని క్యూట్గా ఉంది ఇట్లా. సో మొత్తం బ్రాస్. ఇది ట్రే ఇలా వచ్చింది, మొత్తం డిజైన్ ఆవు బొమ్మ అంతా చాలా వింటేజ్ లుక్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇది మొత్తం డిజైన్ అండ్ ఇది బ్యాక్, ఇదంతా బ్రాస్ అనమాట. సో చాలా 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 బాగుంది. యాక్చువల్లీ నేను వాళ్ళ దగ్గర ఫస్ట్ టైం అనమాట తీసుకోవడము. అండ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్యాకింగ్ ఎంత జాగ్రత్తగా చేశారంటే ఎక్కడ ఏది జరగకుండా మొత్తం ప్యాక్ చేసి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ క్లే అండ్ పేస్టల్స్.
మీలో ఎవరైనా వేరే కంట్రీ వాళ్ళు ఉంటే కూడా యూ కెన్ ఆర్డర్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు చాలా ఫాస్ట్గా పంపిస్తారు. నాకైతే షిప్పింగ్ ఒక 3-4 డేస్లో వచ్చేసింది. మీ కింద లింక్ కూడా పెడతాను, మీరు ఆ లింక్ కూడా చెక్ చేయండి. గైస్ మా మమ్మీ పొద్దు నుంచి కనిపించలేదు, ఎందుకంటే నైటీలో ఉండి మొత్తం పనులన్నీ చేసింది పాపం. ఇది పులిహోర, ఇది బీరకాయ పచ్చడి, ఇది ఉలవ చారు. మీలో ఎంతమందికి ఉలవ చారు ఫేవరెట్ చెప్పండి, ఇది నా ఫేవరెట్. అండ్ అయ్యో అది ఏంది, ఇది పప్పు. చాలా సింపుల్ గా చేసాం. యాక్చువల్లీ చాలా ఎక్కువ చేద్దాం అనుకున్నాము. ఇందాకే కదా తిన్నావు చింటూ. క్రంచ్ క్రంచ్ చూపి చింటూ. ASMR. చిన్ని పళ్ళలు ఇరుక్కుంది పాలకూర. తినేప్పుడు పళ్ళలోనే ఇరుక్కుంటుందిరా. మా మమ్మీ రెసిపీ. మమ్మీ గారె. అమ్మా ఏంటంటే నేను నూనెలో పెట్టారు వేలు. అమ్మ తీసుకొచ్చా గారె ఒకటి. రే ఏంట్రా నువ్వు అటు వెళ్తే అది తింటున్నావు, ఇటు వెళ్తే ఇది తింటున్నావు. నిద్ర లేవగానే ఎంత ఆకలేసింది తెలుసా? నేను మా ఇట్లా లైట్ గా పులిహోర వేసాం. ఏంటి అలా నుంచిన రౌడీలాగా? ఆ పైన బటన్ పెట్టవా? ఓరాటం కొట్టకు. సో ఇవన్నీ తాంబూలాలు, రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ. వాయనం